సార్ ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు కానీ విగ్రహావిష్కరణలు కానీ లేకపోతే ఈ వనభోజనాలుగా చెప్పబడే కులభోజనాల్లో కానీ పార్టీలకు అతీతంగా నాయకులు వస్తూ ఉంటారు కదా సార్. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, బయట విమర్శలు చేసుకున్నా కూడా అక్కడికి వచ్చి పక్కపక్కనే కూర్చుని కలిసి భోజనం చేసి మాట్లాడుకుని జోకులు వేసుకుని నవ్వుకుని అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ రీసెంట్గా నిన్న అనుకుంటా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్తో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులంతా కూడా కలివిడిగా ఉండడం, దీని మీద అధిష్టానం సీరియస్ అయింది సార్. లోకేష్ కూడా సీరియస్ అయ్యారట. వివరణ ఇవ్వమని కూడా అధిష్టానం చెప్పిందట సార్. దానిలో మంత్రి పార్థసారథి ఉన్నారు, అలాగే గౌతు శిరీష కూడా ఉన్నారు. సో అంటే జోగి రమేష్ మీద ఒక అభిప్రాయం ఉంది కదా సార్ టీడీపీ నాయకులకు, చంద్రబాబు నాయుడు ఇంటి మీదే దాడికి వెళ్ళాడు కాబట్టి ఒక రకమైన ఇంప్రెషన్ ఉంది. అలాంటి నాయకుడితోనే కలిసి వేదికను పంచుకోవడం, ఒక కార్యక్రమంలో పాల్గొనడం తప్పు అనేది టీడీపీ వెర్షన్ సార్. తప్పు అవుతుంది. వేదిక తెలుగుదేశాన్ని కాదు, వేదిక వేరే వాళ్ళు ఎవరిదో వేదిక మీద సందర్భము గౌతు లచ్చన్న విషయంలో అందరికీ గౌరవమే. సో ఆడ సామాజిక కోణం కూడా ఉంది. మెయిన్గా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు చాలామంది వచ్చారు. ఈవెన్ గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన అటాక్ చేసిన అనగానే రవి అనుకుంటా, ఆయన కూడా వన్ ఆఫ్ ది ఇన్వైటీస్. సో దానికి ముందు ఊరేగింపు తీశారు. అంటే సబ్స్టెన్స్ తప్ప ఇప్పుడు గౌతు శిరీష పార్థసారథి కూడా రియాక్ట్ అని చూశాను నేను. సో వాళ్ళు వివరణ ఇచ్చారు, మాకు అక్కడికి ఎవరు వస్తున్నారో తెలియదని అని పార్థసారథి వివరణ ఇచ్చాడు. సో ఒక ఫంక్షన్లో కలిసినంత మాత్రాన పొలిటికల్గా కలిసినట్ల నా నియోజకవర్గంలో టీడీపీ వారు వస్తామన్నా కూడా నేను చేర్చుకోకుండా దూరం పెడుతున్నా అని గౌతు శిరీష వివరణ ఇచ్చారు. అందువల్ల కానీ ఏది వివరణలు ఇచ్చినా ఆప్టిక్స్, కొన్నిసార్లు సబ్స్టాన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆప్టిక్స్. సబ్స్టాన్స్ ఇప్పుడు తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగారంటారు ఎందుకు వచ్చింది. మన తెలుగు సామెతల గొప్పతనం ఏంటంటే ఆ సామెత కనుక చదివితే అసలు జీవితంలో ఎంతటి సారం ఆ సామెతలో ఉందో ఆశ్చర్యం వేస్తుంది మనకు. సో ఈ సామెత తాటి చెట్టు కింద కూర్చొని కూడా పాలు తాగినా కళ్ళే అనుకుంటారు అని. దీన్ని గౌతు లచ్చన్న వేదిక అయినా పిలిచిన వారు వేరే అయినా జోగి రమేష్తో గౌతు శిరీష పార్థసారథి కలవడము, కలివిడిగా కలవడము ఆప్టిక్స్ మారిపోయింది కదా. సో పాలు తాగినా కళ్ళు అనుకుంటారు కదా అని. సో అందువల్ల అది వెంటనే నెగిటివ్ రియాక్షన్ సోషల్ మీడియాలో వచ్చింది. వాస్తవంగా అధిష్టాన రియాక్షన్ కాదు అది, ముందు కార్యకర్తలు శ్రేణుల రియాక్షన్ వచ్చింది కనుక మీకు పార్థసారథి రెస్పాండ్ కావాల్సి వచ్చింది. గౌతు శిరీష రెస్పాండ్ కూడా అధిష్టానానికి రెస్పాండ్ కాలేమే. సోషల్ మీడియా వారు ఇలా రియాక్ట్ అవుతున్నారు, నాకు తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం అని చెప్తే ఆమె రియాక్ట్ అయ్యారు. పార్థసారథితోమో చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్తున్నా అన్నాడు. అందువల్ల సోషల్ మీడియా ఎందుకు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైసీపీల మధ్య వైరం, చంద్రబాబు నాయుడు జగన్ల మధ్య వైరం, అంటే ఇద్దరు వ్యక్తులు, 2 పార్టీలు, 2 కులాల మధ్య కూడా ఆఖరికి వైరం ఏ స్థాయికి పెంచేశారంటే ఒక చంద్రబాబు నాయుడు ఇంటికి పోయిన చీమ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయినా కూడా చీమ మీదకి అనుభవం వేసేటట్టున్నారు. ఆ స్థాయికి వెళ్ళారు. నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి వచ్చావా చీమ, నువ్వు మా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వచ్చేటువంటి ధైర్యం నీకుందా అని చెప్పి ఆ చీమ పైన అనుభవం వేస్తారు. పొరపాటున అసెంబ్లీలో జగన్ ఇప్పుడు హాజరవుతున్నాడు, కానీ హాజరైతే జగన్ మీద వాలిన దోమ చంద్రబాబు నాయుడు మీద కనుక వాలితే తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆ దోమ పైకి AK-47 పట్టుకుని వెళ్ళిపోతారు. ఏం జగన్ కుట్టిన తర్వాత మా చంద్రబాబు నాయుడు మీదకి వస్తావా అని. అంతటిదాకా చీమ దోమలలాగా మారిపోయింది వ్యవహారం. సో ఈ స్థాయికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడి చేసిన వ్యక్తితో కలిసి ఉంటే యాక్సెప్ట్ చేస్తారా సోషల్ మీడియా శ్రేణులు? పార్టీ ఎలా తయారు చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయరు కదా. నీకు 2 పార్టీ ఇటు ఇక దీని వెనకాల ఇంకోటి కూడా ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో క్రియేట్ చేసిన కమోషన్ ఏంటంటే, ఇప్పటికీ కూడా క్రియేట్ చేస్తున్న కమోషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేశాడు, 100 ఏళ్ళు వెనక్కిపోయేలా చేశాడు, అసలు ఆంధ్రప్రదేశ్ను కోలుకోకుండా చేశాడు
అని తెలుగుదేశం పార్టీ పైన తీవ్రమైన విద్వేషం వ్యక్తం చేసిన నాయకుడిగా ఆయన తెలుగుదేశం శ్రేణుల్లో విపరీతమైన కోపం ఉంది. కానీ ఆ కోపానికి రిఫ్లెక్ట్ అయ్యేలా ప్రభుత్వము పనిచేయడం లేదు అనేది తెలుగుదేశం శ్రేణుల నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పుడు మీకు ఇందులో ఇంకో డైమెన్షన్ కూడా ఉంటుంది. మీకు చంద్రబాబు నాయుడును శాసనసభలో అవమానించినటువంటి వల్లభనేని వంశీ ఎక్కడ? వల్లభనేని వంశీ కదండి అవమానించినప్పుడు అసెంబ్లీలో. మరి వల్లభనేని వంశీ కదా ప్రధాన, చాలా మంది మాట్లాడుంటాలి. ఆ కామెంట్ చేసింది మాత్రం వల్లభనేని వంశీ. ఎక్కడున్నాడు ఇప్పుడైనా? ఆయన మీద కేసు ఏమైంది, అరెస్ట్ ఏమైండు? చాన్నాళ్ళు అబ్స్కాండ్ అన్నారు. ఆయన వల్లభనేని వంశీ కదండి. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా జరుగుతుంది. ఆయన వల్లభనేని, నేను అనడం లేదు, సోషల్ మీడియాలో ఇదే నేని. అంటే ఇప్పుడు కొడాలి నానికి ఏమైతుంది? కొడాలి నాని తిట్టినంతగా చంద్రబాబు నాయుడు ఎవరు తిట్టలేక రామ్ గోపాల్ వర్మ కూడా తిట్టలే, అవునా కదా? మీరు రామ్ గోపాల్ వర్మ ఒక ఏడాది కింద చంద్రబాబు నాయుడు ఒక మీద పోస్ట్ పెడితే ఆయన మీద కేసులు పెట్టారే. కొడాలి నాని పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎన్నిసార్లు తిట్టాడు? అసలు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు మీరు పక్కకు పెట్టుకొని కొడాలి నాని తిట్టిన తిట్లు పక్కకు పెట్టుకోండి. ఇప్పటికి తిరుగుతున్నాడు. పోనీ అప్పుడు వదిలేయి, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిరుగుతుంటాడు కదా. మరి రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టిన ప్రభుత్వం కొడాలి నాని ఎందుకు? బికాజ్ ఆయన కొడాలి నాన్న. ఏం జోగి రమేష్ మీద కేసు పెట్టారు, జోగి రమేష్ అయితే వెంటనే జైలు వేశారు. మరి వల్లభనేని వంశీని ఎందుకు వేయరు? మరి ఎవరు కాపాడుతున్నారు వల్లభనేని వంశీని? జోగి రమేష్ను లోపలేయడానికి ఆ సామాజిక వర్గం లేనిది వల్లభనేని వంశీ విషయంలో బలమైన సామాజిక వర్గాల ప్రభావం ఉందా? ఇవన్నీ కూడా స్క్రూటినీ అవుతున్నాయి. నేను చెప్పడం కాదు, ఇవన్నీ మీకు తెలుగుదేశం సోషల్ మీడియా శ్రేణుల నుంచి తీవ్రంగా వస్తున్నాయి. తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది? రాంగోల్లో ఉన్నాడు, ఏం చేసింది? ఏం చేయలేదు, అడావుడి. అసలు మీకు తిరుపతి లడ్డు వ్యవహారంలో ఎవరి మీద కేసు పెట్టారు నాకు చెప్పండి. ఇప్పటికీ ఏ వైసీపీ నాయకుడి పైన అరెస్టు చేసేదాకా పోయింది చెప్పండి. అప్పుడున్న టీటీడీ చైర్మన్ దగ్గరికి పోయిండ్రా, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరి దగ్గరికి పోయారు? ఏమీ జరగలేదు కదా ఇప్పటి వరకు. పోనీ మీకు కాకినాడ పోర్టులో పీడిఎస్ బియ్యం ఏ వైసీపీ నాయకుని ఇప్పుడు కేసు పెట్టాడు, దారంపూడి మీద కేసు పెట్టి లోపలేశారా? ఇవన్నీ అడావుడు ఎక్కున్నది. అక్కడ క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదు. మీరు గమనించండి, ఎవరి మీద కేసులు అవుతున్నాయి? ఇప్పటి వరకు ఒక స్థాయిలో అరెస్ట్ అయిందంటే ఇప్పుడు జత్వానీ కేసులో పోలీసు అధికారులు ఏదో చెడింది. అది కూడా ఒక అతను యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోవాలి, ఆంజనేయులు అనుకుంటాను. ఆయన యాంటిసిపేటరీ కూడా బెయిల్ తీసుకోలే, ఏం చెప్తారు చేసుకున్నారంటే ఆయన ఉన్నారు. ఇకపోతే రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెట్టినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న విజయ్ పాల్ లోపలేశారు. అసలు రఘురామకృష్ణరాజు విషయంలో ఏ పొలిటీషియన్ లోపలేశారు నాకు చెప్పండి. అప్పుడు చెప్పింది ఏంటి? ఇది వీళ్ళు వేరు, అసలు చేయించిన వాళ్ళు వేరు అన్నారు. చేయించిన వాళ్ళు ఎందుకు ముట్టుకుంటలేరు? ఇవన్నీ క్వశ్చన్లు వస్తున్నాయి ఇప్పుడు మీకు. ఇన్ని ఉదాహరణలు ఒక్కటిగా రెండు కాదు. సో ఈ ఉదాహరణలో ఎవరిపైన ఏ చర్య జరిగింది ఇప్పటి వరకు? ఎవరిపైన ఏ చర్య? అప్పుడు ఈవెన్ సజ్జల భార్గవరెడ్డి పైన కూడా ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? ఇదే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మీరు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఆయన క్యాబినెట్లో పనిచేసిన వారిపైన కానీ ఏమైనా చేయారా? చంద్రబాబు నాయుడు రోజు చెప్తున్న డయాఫ్రామ్ వాల్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలన వల్లనే నాశనమైంది అని. పోలవరం నాశనమైంది, నాశనమైన మీద కేసు ఏది? నాశనమైన కేసు అయితే ఉండాలి కదా, మీరు ఎందుకు కేసు కాలేదు? మరి దీనికి ఇప్పటికీ మనకు అదానీ అగ్రిమెంట్లలో 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి ముడుపులు తిన్నాడని చెప్పారు. టీడీపీ హైకోర్టులో కేసు వేశారు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్. ఇప్పటివరకు ఏమైంది? కనీసం వాటిని రద్దు చేశారా? ఇంకా అధ్యయనమే చేస్తున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి. తెలుగుదేశం వర్గాలే ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు పతాక శీర్షికలు వేసి వరుస పెట్టి మీకు అందుకే టీడీపీ పాలన పైన అంచనా రావడానికి మీరు ఏం చేయాలి? ఆంధ్రజ్యోతి పేజ్ మంది చదివితే సరిపోతుంది, లోపల కూడా అవసరం లేదు. ఎందుకంటారు సార్ అలా? అది నాకు తెలియదు, మీరు అడగాల్సింది. నాయకులంతా ఒకటే, ప్రజలకు పిచ్చోళ్ళ. ఇక మనకు ఇప్పుడు ఏ కంక్లూజన్ నేను తీయడం లేదు, ఎందుకంటే కంక్లూజన్ తీయడం వల్ల ఉపయోగం లేదు కనుక. బట్ ఇవన్నీ క్వశ్చన్, ఇవన్నీ నేను అడిగిన క్వశ్చన్ ఏది కాదు. ఇందులో తెలుగుదేశం సోషల్ మీడియాలో అడుగుతున్న ప్రశ్నలు అవి కూడా నేను తెలుగుదేశం సోషల్ మీడియా మొత్తం ఫాలో అయ్యి నేను చెప్పడం లేదు. ఇంకా ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలో వస్తున్న దాన్ని బట్టి ఇవన్నీ మీరు ఇప్పుడు నేను చెప్పిన నాకేమి అంత నాకు ఉన్న సమయానికి ఆ అంతర్జాతీయ పరిణామాలు ఆర్థిక పరిణామాలు చదవడానికే సమయం ఉండదు. సో నేనే లోతుల్లోకి వెళ్ళి జోగి రమేష్, అనగాని రవి, గొలుసు పార్థసారథి, గౌతు శిరీష, వల్లభనేని వంశీ, కొడాలి నాని,
సజ్జల భార్గవ్ వీళ్ళందరినీ స్టడీ చేసేంత సమయం కూడా నాకు లేదు. ఇవాళ ఆంధ్రజ్యోతి పేజ్ మంది చదువుతొచ్చింది నాకు ఇవన్నీ, ఈ విజ్ఞానం అంతా థ్యాంక్స్ టు రాధాకృష్ణ ఇది. సో ఈ ఆంధ్రజ్యోతి పేజ్ మంది చదువుతూ వచ్చిన అవగాహనతోనే నేను చెప్పిన ఇవన్నీ మీకు. ఇందులో నేను చెప్పిన ప్రతి అంశము ఆంధ్రప్రదేశ్ పేజ్ వన్, ఆంధ్రజ్యోతి పేజ్ వన్నే. సో అది కూడా ఇన్నర్ పేజెస్ కూడా కాదు, ఆంధ్రజ్యోతి పేజ్ వన్ నుంచి ఇంత సమాచారం వస్తుంది. దీనికి ఎవరు ఆన్సర్ చెప్పాలి మాకు తెలియదు. అది ఆన్సర్ చెప్పాలని తెలుగుదేశం పార్టీ కదా. రైట్ సార్. అండ్ ఇంకొకటి